కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తాజాగా ఈ మధ్యనే వియత్నాం ప్రధాని రావడం మనం చూసాం. కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలను కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం మాట్లాడదాం. ఈ మూవ్ అనేది చైనాకు డెఫినెట్గా కంటగింపుగానే ఉంటుంది. ఎలా చూడొచ్చు, రక్షణ పరంగా మనకి ఎంత కీలకమైనది? ఇందులో ఒక దెబ్బకు అనేక పిట్టల్లాగా ఆల్రెడీ మీరు ఉదాహరించినట్లు బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ని ఫిలిప్పైన్స్కి ఇచ్చాం. సో అక్కడ సమస్య ఏంటంటే చైనాకి ఆ సౌత్ చైనా సీలో ఉన్నటువంటి దేశాలన్నీ వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మలేషియా వీటన్నిటి మీద అదొక లోకల్ దాదా అనమాట. సో వాళ్ళకేంటి, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళదే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే అన్న టైప్లో మాట్లాడతారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అంటే అంతర్జాతీయ పరంగా ప్రతి దేశానికి తన ప్రాదేశిక జలాలు కొన్ని కిలోమీటర్ల వరకు హక్కు ఉన్నది. ఇక్కడ చైనాకి అందరివి వాళ్ళవే అనమాట. అంటే వియత్నాం కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, వాళ్ళ వ్యాపారాలు కానీ, చేపలు పట్టడం కానీ, సముద్రాల అడుగులో ఉన్నటువంటి సహజ సంపదలు కానివ్వండి, వాళ్ళ ప్రాదేశిక జలాలలో వాడుకోనికుండా ఇది అడ్డుపడుతూ ఉంటుంది తన నావికా దళంతో, మిగతా వాళ్ళతో. రోజు గిల్లి కజ్జాలకు దిగుతూనే ఉంటుంది. అంటే దాని ప్రధాన ఉద్దేశము ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలని తన ఆధిపత్యాన్ని ఒప్పుకొని తన కనుసన్నలలో వాళ్ళు నిరంతరం మెలుగుతూ ఉంటే వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ వ్యాపార వాణిజ్యాలు వాళ్లకు తోచిన రీతిలో, వాళ్లకు నచ్చిన విధంగా, అంటే అవతల వాళ్ళ లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆ రకమైన ఆధిపత్యం చెలాయించాలి జరుగుతుంది. సో దీనిలో భాగంగానే అతి ముఖ్యమైనది, రేపు భవిష్యత్తులో కనుక చైనాతో యుద్ధం వస్తే చైనాకి మన ఉత్తర సరిహద్దులు అంటే హిమాలయాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి భారత్ని అటాక్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యంగా వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి ఆ టిబెట్ ప్లాటూ ప్రాంతంలో అది పెద్ద పాపులేటెడ్ ఏరియా కాదు. జాగ్రత్తగా చూస్తే వీళ్ళ జనాభా అంతా తూర్పు చైనా, ఆగ్నేషియా చైనా, అంటే చైనా ఆగ్నేయ దిశగా, ఈ టిబెట్ ప్రాంతంలో కేవలము భూభాగం మాత్రమే ఉన్నది. అది 16,000 అడుగుల్లో ఉంది సామాన్యంగా లెక్క వేసుకుంటే ఉజ్జాయింపుగా. సో అక్కడి నుంచి వాళ్ళ ఎయిర్ బేసెస్ నుంచి ఫైటర్ విమానాలు ఎగరాలి అంటే వాళ్ళకి టెక్నికల్గా కొంత ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఏ ఫైటర్ విమానం కానివ్వండి, కంబషన్ ఛాంబర్లో ఫ్యూయల్తో పాటు ఆక్సిజన్ కూడా దొరకాలి. కానీ ఎత్తుకు వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంది. అంటే ఏమవుతుంది, ఆ యుద్ధ విమానాలు తన ఇంజిన్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని వినియోగించలేకపోతాయి, ఎక్కువ బరువు మోసుకెళ్ళలేవు. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూయల్ తక్కువగా తీసుకెళ్ళాలి, ఆయుధాలు కూడా తక్కువగా తీసుకెళ్ళాలి. ఈ డిసడ్వాంటేజీ మన భారతదేశానికి లేదు. ఎందుకంటే ఒక్క కాశ్మీర్లో లే లడాక్ ప్రాంతాలు తప్ప కింద మైదాన ప్రాంతాలు పంజాబ్ దగ్గర నుంచి షిల్లాంగ్ వరకు తీసుకుంటే సివిల్ ఎయిర్పోర్ట్స్తో సహా, అంటే ఎయిర్ ఫోర్స్ బేసెసే కాక సివిల్ ఎయిర్పోర్ట్స్తో సహా కనీసం ఒక 20-25 విమానాశ్రయాల నుంచి మన యుద్ధ విమానాలని మనం చాలా అవలీలగా అలవోకగా గాల్లోకి లేపించి వాళ్ళకి గొప్ప ఛాలెంజ్ ఇవ్వగలం. ఆర్మీ వాళ్ళది సంఖ్యాపరంగా నెంబర్ 1, మంది నెంబర్ 2 హ్యాండిల్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు అంటే ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళు ఆధిపత్యం చలాయించేది వాళ్ళ సౌత్ చైనా సీ నుంచి మొదలు పెట్టుకొని ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్. నేవీ పరంగా వాళ్ళు సామర్థ్యం ఎక్కువ ఉన్నది మనకంటే కంపేరిటివ్లీ మనకంటే. అక్కడ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ని బేస్ చేసుకొని. సో మన గాల్వాన్ లోయలో జరిగింది, వాళ్ళు యుద్ధ విమానాలు పెట్టారు, మనము యుద్ధ విమానాలు మోహరించాము. రెగ్యులర్గా Su-30, రఫాలు, MiG-29, మిరాజ్ చాలా గాల్లోకి లేచి విన్యాసాలు చేసి వాళ్ళు చూపించారు మా సామర్థ్యం ఏమిటి అన్నది. వాళ్ళు చాలా ఈజీగా బేరీస్ వేసుకున్నారు. ఓహో, అంత ఆషామాషి కాదు ఇక్కడ, ఎందుకంటే ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కలిపి సంయుక్తంగా ఎదిరిస్తున్నారు. ఇక మిగిలిందల్లా సాగర సముద్రం ద్వారా. ఎస్, ఇక్కడ ఏమొచ్చిందంటే ఒక అడ్వాంటేజీ, డిసడ్వాంటేజీ. ఆ దీవులు ఏవైతే ఇందాక వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మలేషియా, మలక్కా జలసంధి అంటారు దాన్ని. ఈ మలక్కా జలసంధి నుంచి నేరుగా వచ్చే అవకాశం లేదు. అంటే గల్లీలుగా తిరిగి
4-5 దేశాల గుండా మెల్లగా బయటకు రావాలి చైనా. అక్కడ కనుక మనం చావు దెబ్బ కొట్టగలిగితే ఏది మన నేవీ ద్వారా, అది చైనాకి చాలా పెద్ద దెబ్బ. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ దేశాలతో వాళ్ళకి గిల్లి కజ్జాలని మనము స్నేహపూర్వకంగా మన వైపుకు తిప్పుకునే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగా ఫిలిప్పైన్స్ కి బ్రహ్మోస్ మిజైల్స్ ని ఇచ్చాం. అది కూడా మన సొంత విమానంలో గ్లోబల్ మాస్టర్ C-19 గ్లోబల్ మాస్టర్ లో ఎవ్వరు ఎక్కడ అటకాయించకుండా చక్కగా నేరుగా వెళ్ళి మనీలాలో దిగి వాళ్ళకి బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ ఇచ్చాం. ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ ఈ రోజు ప్రపంచంలో ఈవెన్ అమెరికా, రష్యాతో పోలిస్తే కూడా, చైనాతో పోలిస్తే కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూజ్ మిజైల్ అనమాట. ఈ క్రూజ్ మిజైల్ ఏం చేస్తుంది? చాలా తక్కువ హైట్ లో వెళ్ళి విపరీతమైన వేగంతో వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది? రాడార్లు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పసిగట్టలేవు. అంటే చైనా ఆధిపత్యానికి మొదటి అంకంలో ఫిలిప్పైన్స్ ద్వారా మనం ఒకటి చెక్ పెట్టగలం. ఇంకా రెండోది మీరు అన్నట్టు వియత్నాంకి వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా మిజైల్స్ కావాలి. రకరకాల మిజైల్స్ ఉన్నాయి ఇందులో. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అంటాం, అంటే భూమి నుంచి భూమి మీదకి ప్రయోగించేవి. అలాగే భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించేవి. వీటిని శామ్స్ అంటారు, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటారు. ఇవి పాతకాలంగా మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పిచోరావి ఇప్పటికీ నడుస్తున్నాయి. కానీ గత 5-6 ఏళ్లుగా మన సొంతంగా బ్రహ్మోస్ లాగా ఆకాశ్ న్యూ జనరేషన్ మిజైల్ ని మనం టెస్ట్ చేసాం గత 1-2 సంవత్సరాల నుంచి. దాని రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా. కానీ ఇప్పుడు ఇక్కడ కాళిదాస్ గారు, ఆకాష్ అనేది మిసైల్స్ ని మనము అధికారికంగా ధృవీకరించినట్టుగా లేదు. అది బయటికి వెల్లడించకూడదా, లేకపోతే ఏంటి? దానికి ఏమైనా సీక్రెసీ ఏమైనా మెయింటైన్ చేయాలి? ఫైనల్ గా నెగోషియేషన్స్ నడుస్తాయి కదా ఊరికి. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలి, అసలు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఒకవేళ వాళ్ళు అడిగిన మన దగ్గర ప్రొడక్షన్, ఎందుకంటే ఈ ఆకాశ్ మిజైల్ ప్రొడక్షన్ లో ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ కి ఇస్తున్నాం మనం. ఇప్పుడిప్పుడే ట్రయల్స్ కూడా చాలా అవుతున్నాయి. 100% మనమే డిప్లాయ్ చేయాల. అంటే మనం ప్రొడక్షన్ టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నాము. ఆల్రెడీ డిప్లాయ్ చేశారు, కానీ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత వస్తుంది. ఉదాహరణకి ఈ ఆకాశ్ బ్యాటరీలో ఉండేటువంటి ఫేజ్డ్ ఎరే రాడార్ అన్నది చాలా కీలకం అన్నమాట. అది ఒకేసారి 60 నుంచి 64 టార్గెట్స్ ని ట్రాక్ చేయగలిగి అవలీలగా 8 నుంచి 12 యుద్ధ విమానాలు కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మిజైల్స్ ను కూడా హ్యాండిల్ చేయగలదు. కానీ ఈ వెరైటీ అంతా ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి అసలు వాళ్ళకి ఎంత కావాలి వాళ్ళు కూడా గమనిస్తారు కదా. ఎట్లాంటి ట్రయల్స్ అవుతున్నాయి, దీని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, మనము చెప్పాలి కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని ఇవ్వాలి అంటే దాని మార్కెటింగ్ చేయాలంటే దాని సామర్థ్యం ఏమిటి, దాని బలం ఏమిటి అన్నది కూడా తెలియజెప్పాలి. సో నెగోషియేషన్స్, చర్చలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి, మనం ఇచ్చేనంత క్వాలిటీ తక్కువ ఖర్చులో వాళ్ళకి అటువంటి మిజైల్ కానీ ఆయుధ వ్యవస్థ కానీ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. రెండవది, మన దేశం యొక్క నిబద్ధత, నిజాయితీ. మెయింటెనెన్స్ కావాలి. ఉన్న అమ్మితే ఎట్లా? రేపు చెడిపోయినా, సర్వీసింగ్ అయినా, స్పేర్ పార్ట్స్ కావాలైనా మన దగ్గరే ఆత్మ నిర్భరత కింద గత 3 ఏళ్లుగా చాలా ఊపందుకుంది ఆయుధ ప్రొడక్షన్. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే మోడీ ప్రభుత్వము ఆ ఆయుధాలని మన వరకే వాడుకోకుండా ఇతర దేశాలకు మళ్లించడం ద్వారా, ముఖ్యంగా సౌత్ ఏషియాలో చైనాని చావు దెబ్బ కొట్టడానికి మన దగ్గరవే కాక వాళ్ళు ఆ ద్వీపాల నుంచి దాటుకొని మన దగ్గరికి రావాలి గనక, అసలు మొదటి అంచెలో గనక ఈ ఆయుధ పాఠవాన్ని వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తే చైనాకి సగం తలనొప్పి అక్కడి నుంచే మొదలవుతుంది. ఇది కీలక రహస్యం. ఓకే కాళిదాస్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.